హాయ్ ఫ్రెండ్స్, ఉగాది సందర్భంగా నర్సాపేటలో గల ఆవుల సత్రం నందు సప్త గో ప్రదక్షిణ జరుగుతుంది. సో సప్త గో ప్రదక్షిణలో ఏం జరుగుతుంది అంటే ఇలా 7 గోమాతల్ని ఒక చోట ఉంచి అందరూ పూజ చేసుకుంటారు. సో ఇలా పూజ చేసుకోవడం వల్ల మనకు మంచి కలుగుతుందని, కోరుకున్నది జరుగుతుందని అందరూ ఆశిస్తారు. అలాగే ఆ సంవత్సరం అంతా మంచిగా ఉంటుందని భావిస్తారు. సో ముందుగా సత్రంలో గల శివుడికి, నాగేంద్రుడికి పూజ చేసి తర్వాత ఇక్కడ ఉంచిన సప్త గోమాతల చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తూ మన మనసులో ఉన్న కోరికలను కోరుకుంటే అవి తీరుస్తాయని అందరూ ఆశిస్తూ ఉంటారు. సో ఇలాగే అందరూ వచ్చి తమ తమ కోరికలను కోరుకుంటూ ఇలా గోమాతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళ కోరికలు తీరుతూ ఉంటాయని భావిస్తూ ఉంటారు. సో ఇది మా ఆవుల ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఇలా సప్తగో ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. సో సప్తగో ప్రదక్షిణ అయిపోయిన తర్వాత సంతాన వేణుగోపాల స్వామి గుడికి దారి ఆవుల సత్రంలో నుంచి ఉంటుంది. సో అలా వెళ్ళి సంతాన వేణుగోపాల స్వామిని కూడా దర్శించుకొని మన కోరికలు ఆయనతో చెప్పుకొని తీర్థం పుచ్చుకొని రావచ్చు. సో ఇలాగా ఉగాది పర్వదినాన విశిష్ట పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి.